హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఇప్పుడు ఎంసెట్ 24 సంవత్సరం మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు మీటింగ్‌లో ఏమైంది? దానికి సంబంధించి వీడియో డీటెయిల్స్ చెప్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందైతే ప్రతి ఒక్కరు కూడా మీరు థర్డ్ కౌన్సిలింగ్ ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారో ఒక రీజన్, ఒక కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో, చూసి వెళ్ళిపోతున్నారు ప్రతి వీడియోలో కూడా. సో, మీరు కామెంట్ చేస్తే అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ప్రాపర్‌గా అనేది కూడా తెలుస్తుంది. సో, ప్లీజ్ ఈ యొక్క వీడియోకైతే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. ఒక లైక్ చేయండి చాలు. సో, మీటింగ్‌లో ఏమైందో కూడా చెప్తాను. సో, ఇక్కడ చూసుకుంటే మనకు మీటింగ్‌కైతే ఈరోజు ఆల్మోస్ట్ అయితే బాగానే స్టూడెంట్స్ అయితే వెళ్లారు. కొంతమందయితే వెళ్ళలేదు. మాక్సిమం అందరూ వెళ్తే బాగున్ను. సో, స్టూడెంట్స్ అయితే చాలా వరకొచ్చారు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి రిక్వెస్ట్ చేశారనమాట. రిక్వెస్ట్ చేస్తే సో, ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళు అడగడం జరిగింది. అసలు ఒక రీజన్ కూడా వాళ్ళైతే అడుగుతున్నారు. అసలు ఎందుకు పెట్టాలి ఏంటి అనేది. సో, చాలా మంది స్టూడెంట్స్ కూడా మాకైతే ఫీజయితే ఎక్కువైపోయింది. సో, మేమైతే స్పాట్ అడ్మిషన్‌లో జాయిన్ అవ్వలేకపోతున్నాము. సో, మాకు క్వాలిఫై అయితే మేము అయ్యాం ఎంసెట్‌లోని మంచి ర్యాంకే వచ్చింది. కాపోతే మాకు అనుకున్న కాలేజ్‌లో సీట్ రాలేదు మా మిస్టేక్ వల్ల. సో, ఈ యొక్క థర్డ్ ఫేజ్ పెడితే మళ్ళీ మా యొక్క లైఫ్‌ని మీరైతే మా యొక్క స్ట్రగుల్స్ అన్నిటిని మీరు అర్థం చేసుకొని మళ్ళీ థర్డ్ ఫేజ్ అంటే స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ కండక్ట్ చేయండి అనేది. సో, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే సో, మెయిన్ వాళ్ళు ఏదైతే విన్నారో వాటన్నిటిని కూడా మేము ఒక బుక్ మీదైతే రాసుకొని మేమైతే హైయర్ ఆఫీషియల్ వాళ్ళతో చెప్తామని అయితే అనడం జరిగింది. వాళ్ళతోనైతే కమ్యూనికేట్ అయ్యి మేము ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము అనేది చెప్పడం జరిగిందనమాట. సో, రేపొచ్చేసి మనకైతే ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని అయితే ఏఐడీఈఓ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కలవబోతున్నారు. సో, దీనికి సంబంధించి మాక్సిమం ఈరోజు కలిసారు కాబట్టి, వెళ్లారు కాబట్టి కొంతమంది స్టూడెంట్సు టుమారో న్యూస్ పేపర్‌లో ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. మాక్సిమం ఏదైనా అప్డేట్ వస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్‌గా అయితే ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీకు ఆళ్ళకి కూడా యూజ్ అవుతుందంటే థాంక్ యూ.